హలో అందరికీ. సో ఈరోజు మీకు ఒక స్ట్రీట్ ఫుడ్, ఒక యమ్మీ రెసిపీ, ఇది అందరికీ ఫేవరెట్ గోబీ మంచూరియా గురించి చెప్తాను. సో ఇది అయితే మేము ఇంట్లో చేసిందే, బయట నుంచి తెచ్చుకునేది కాదు. సో ఈ రెసిపీ ఎంత ఈజీగా క్విక్గా ఇంట్లో చేసుకోవచ్చు, దాని గురించి మీకు ఈరోజు ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ మొత్తం చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. అండ్ ఇది మీకు స్పైసీగా యమ్మీగా పక్కా ఉంటుంది, నాది గ్యారెంటీ. ఎందుకంటే ఇది మూడోసారి అడిగి మరీ చేయించుకుంటున్నాం మా అమ్మ చేత, అంత పర్ఫెక్ట్గా ఉంది. అసలు నాకు ఇది రెస్టారెంట్లో బయట తింటున్నానేమో అన్న ఒక డౌట్ వచ్చేసింది ఒక పాయింట్లో. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కట్ చేయడం ప్రతి ఒక్కటి మా మమ్మీ అలా దింపేశారనమాట. సో ఫస్ట్ అయితే గోబీ మనం నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని, ఇది కుక్కర్లో ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక 10-15 minutes కుక్ అయితే చాలు. అందులో మనం కొంచెం పసుపు, రాళ్ళుప్పు వేస్తున్నాం, ఎందుకంటే అందులో ఇంకా మనకు కనిపించినవి ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత ఒక జార్లో పండు మిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఇది పండు మిర్చి, పచ్చిమిర్చి లేదు, పచ్చిమిర్చి వేస్తే కంప్లీట్ టేస్ట్ మారిపోతుంది. సో ఇది పండు మిర్చి మాత్రమే ప్రిఫర్ చేయాలి దీనికి. ఓకే, ఇంకొక పక్క మనకి గోబీ మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. ఇలా ఎల్లో కలర్గా ఉంటుంది, కొంచెం మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి. మనకి బయట ఎన్ని స్టెప్స్ వాళ్ళు ఫాలో అవ్వరు, అయినా బయటే మనకి ఎమ్మీగా ఉంటుంది అనిపిస్తుంది కదా. సో ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ మనం కొంచెం మైదా, కార్న్ఫ్లోర్ రెండు యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి బైండింగ్ కూడా కొంచెం కావాలి కాబట్టి మైదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్. ఇప్పుడు మీరు 5 spoons మైదా తీసుకున్నారంటే ఒక 3 spoons కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. సో ఆ మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఇంకా చాలా మంచిది. అక్కడ ఫుడ్ కలర్ చాలా అంటే చాలా కొంచెం వేశారు మమ్మీ, ఏదో వేయలేనట్టు. సో మనకు ఆ కలర్, ఆ టెక్స్చర్ కావాలి కాబట్టి కొంచెం వేసుకుంటున్నాము. అండ్ అన్నెసరీగా మనం చిల్లీ సాస్ అని, ఆ సాస్లని, ఎక్కువ సాస్ అని ఏం యూజ్ చేయట్లేదు. చిల్లీ సాస్ బదులే మనం ఇందాక పండు మిర్చి అవన్నీ కట్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇంకా కారం వేసుకుందాం, గరం మసాలా. సో ఇప్పుడు అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మరి డీప్ ఫ్రై చేసుకోవడం ఇదంతా. సో ఈ గోబీ మంచూరియా వచ్చి కంప్లీట్గా మీకు స్ట్రీట్ స్టైల్ అయితే వస్తుంది, నాది గ్యారెంటీ, నాది పూచి. పక్కా ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. సో మళ్ళీ మీకు సాస్ అవి చేసుకొని ఇదంతా ప్రిపరేషన్ అది కుదరదు అనుకుంటే మీరు ఇలా డీప్ ఫ్రై చేసుకొని తినేవచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పక్క వేస్తున్నప్పుడు కూడా నేను మంచిగా తింటా ఉన్నాను, ఇది కూడా వెయిట్ చేయలేక. సో ఇది చాలా టేస్టీగానే ఉంటుంది. ఇవి చూడ్డానికి అంత పెద్ద బౌల్తో ఉన్నాయి, కానీ వేగాక సపరేట్గా తీస్తే మాత్రం చూపిస్తూ ఉండండి. ఆల్మోస్ట్ ఇవి వేగుతూ వస్తున్నాయి కదా, ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇవి ఈజీగా వేగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా అవి. సో ఈజీ కుక్ అయిపోతే ఇదిగోండి ఈ బౌల్కి వచ్చినాయి. అంత పెద్ద గిన్నెలో ఉన్నవి నేను అట్లీస్ట్ ఒక కరెక్ట్గా 3 bowlsకి వస్తుంది అనుకున్నా, బట్ ఇది కంప్లీట్గా ఒక 2 bowlsకి వచ్చింది. అండ్ ఇది ఒక చిన్నపాటి గోబీ అన్నమాట, మరి ఎంత పెద్దది కాదు. సో కార్న్ఫ్లోర్ ఒక కప్లో 1 spoon కార్న్ఫ్లోర్ వేసేసి వాటర్లో ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మరీ అంత వాటరీ కాదు, మరీ అంత థిక్గా కాకుండా కలుపుకుంటే చాలు. సో ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక 2 tablespoons ఆయిల్,
అండ్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పండు మిర్చి అవంతాను, అది ఆ పేస్ట్ వేసుకున్నాం. ఇది స్మెల్ ఎంత బాగుంటుందంటే బాగుంటుంది. ఏదైనా పండు మిరపకాయలు పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఏంటి అంత ఫేమస్ అనుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం సోయా సాస్, ఇది అండ్ కొంచెం వెనిగర్, 2 కప్స్, చిన్న మూత ఉంటుంది కదా దానితో ఒక 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది వెనిగర్. అండ్ ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం వాటర్, అంటే మనకి జార్లో అదే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం వేసేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం బాగా వేడయ్యాక అప్పుడు మనం ఏదైతే కార్న్ఫ్లోర్ వేసుకున్నామో అది వేసేసుకుంటాం అన్నమాట. అంటే ఒక గ్రేవీ లాగా మనకి కావాలి కాబట్టి గోబీ మంచూరియాకి అదొక థిక్నెస్, ఆ బైండింగ్ అనేది వస్తుంది చూడండి. అది కొంచెం బాగా చిక్కబడిపోతే దగ్గరికి అయిపోతుంది. సో మనకి స్ట్రీట్లోనే ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ మనకి బండ్ల దగ్గర అంతా ఏంటంటే ఇదంతా ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టేస్తారు పక్కన, అక్కడికప్పుడు మళ్ళీ ఇదంతా చేసి పెట్టుకోలేరు కదా. సో అక్కడ మనకి డైరెక్ట్గా జస్ట్ వెయిట్ చేసేసి ఇందులో వాళ్ళు ఇంటి దగ్గర ఏదైతే చేసి పెట్టుకున్నారో గోబీ ఫ్రై చేసేసి అది అక్కడ తీసుకొచ్చి మనకు వేసి ఇచ్చేస్తారు రెడీ ఇన్స్టెంట్గా. ఒక్కొక్కరికి వాళ్ళు ఇంత ప్రాసెస్ చేయాలంటే మనం ఇచ్చే డబ్బులంతా వాళ్ళ గ్యాస్కి అయిపోతుంది డబ్బులంతా. చూసారా ఇది బాగా థిక్ అయిపోయింది. సో ఇది ఇలా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో సాస్, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ స్వీట్ అయిపోతే బాగోదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ మేము తినే దాంట్లో ఎక్కువ స్వీట్నెస్సే ఉంటుంది. సో అందుకని మా మమ్మీని అడిగి మరీ ఇది చేయించుకున్నాను, ఎందుకంటే నాకు ఎప్పుడు కారంగా స్పైసీగా కావాలి కాబట్టి. సో ఈ పండు మిరపకాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఆ కారంగా ఘాటుగా బాగా తగులుతుంది. అండ్ ఈ క్రిస్పీ గోబీ నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా వేసి అండ్ ఆనియన్స్ ఏమో రౌండ్గా కట్ చేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. పక్కాగా మీకు స్ట్రీట్ ఫుడ్ అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ నాకైతే అక్కడ స్ట్రీట్ ఫుడ్లో కలుపుతారు కదా, నాకు అదే వైపు అయితే వచ్చింది. మా మమ్మీ అన్నిసార్లు కలుపుతూ ఉంటుంటే. సో ఇది ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. 100% మీకు ఆ ఫుడ్ ఆ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. సో లాస్ట్లో మనం కొత్తిమీర, మీకు చెప్పాను కదా, కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ వేసేసుకుంటే రెడీ టు సర్వ్ అన్నమాట. సో నేనైతే ప్లేట్ పట్టుకుని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో నాకైతే ఎప్పుడు గోబీ ఫేవరెటే. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. బాయ్.